ఎక్కడైనా సమాజం మీద బాధ్యతగానో లేకపోతే మరేదైనా జనానికి మంచి జరగాలనో ఏదైనా కనుక ఫెయిర్ గవర్నెన్స్ ఉండాలనో సమాజం బాగుండాలనో ఏదో ఒక బాధ్యతతోటి పత్రికలు టీవీ ఛానళ్ళు నడవడం మనం వాటి ఏమంటారు పని అదేనని చెప్పి మనం అనుకుంటాం. అఫ్కోర్స్ వాటి పని అదే అనుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు కేవలం ఒక పార్టీనో ఒక వ్యక్తినో ఒక కుటుంబాన్నో దశాబ్దాలుగా రకరకాలుగా చిత్రీకరించాలి అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం హంతకులని, ఫ్యాక్షనిస్టులని, అవినీతి పరులని, అదని ఇదని రకరకాలుగా కేవలం అటువంటి ఒక పార్టీనో వ్యక్తినో కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసమే పత్రికలు టీవీ ఛానల్ నడుపుతూ ఉండడం బహుశా చరిత్రలో వీళ్ళకు ఒక మంచి స్థానమే ఉంటుంది అనుకుంటే. ఏ స్థాయిలో అంటే నీ పాసుబల ఇప్పుడు మద్యం అక్రమాలు రిలేటెడ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కదా. ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు కదా ప్రస్తుతం విజయవాడ. అండ్ హనీ ట్రాప్ ఆరోపణలతో జైలు జీవితం గడిపించినటువంటి ఆ ఆరోపణలు ఇక్కడే కాదు చాలా దగ్గర ఉన్నాయి దేశంలో. ఆ జత్వాని అనే ఆమె ఏదో ఒకటి ఆమెతో కేసు పెట్టించి డీజీ ర్యాంక్ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులకి కృష్ణమోహన్ రెడ్డికి ఇంకేదో లింకు కలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఎవరో ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్లే కరెక్ట్గా ఇద్దరు ఫ్రంట్ పేజీ కథనాలు రాసేస్తారు వీళ్ళ పత్రికలన్నీ, వీళ్ళ టీవీ ఛానల్ బ్రేకింగ్లు, వీళ్ళ కథనాలన్నీ. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏకంగా అండర్ వరల్డ్ అబూ సలేం అని ఒకడు ఉండే, మోనికా బెడెని 24-25 ఏళ్ల కిందట జరిగినటువంటి ఒక కేసు నకిలీ పాస్పోర్ట్ వ్యవహారం అని, దానికి అంటే సంబంధం లేకుండా వీళ్లకు ముడిపెట్టేసి ఎట్లా కలిపేశారు దాన్ని. 2001లో ఈ వ్యవహారం జరిగింది. అప్పుడు కర్నూలులో ఏదో ఒక ఇంటి అడ్రస్లో ఒక పేరుతో వేరే పేరుతోటి ఏమంటారు అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఏదో తీసుకుంది ఆమె మోనికా బేడి. అప్పుడు అక్కడ తహసీల్దార్గా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ప్రస్తుతం ఓఎస్డి. అయితే ఇక్కడ మనం కేసులో గమనించాల్సింది బేసిక్గా ఒక వ్యవహారానికి సంబంధించి అక్కడ ఎవరుంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐలు ఉంటారు కదా. ఆ కింద వాళ్ళు వెళ్ళి అడ్రస్ ప్రూఫ్ ఎత్తుకొని వాళ్ళు ఏమంటారు మొత్తం వెరిఫై చేసి వాళ్ళు సంతకం పెడతారు. ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోతే మనకు తెలియదు ఏమైనా అట్లా పెట్టి అట్లా గీకి అట్లా రకరకాల వేరే ఎదుటితో మాట్లాడుతుంటారు, గీకి ఇచ్చేస్తుంటారు, ఎదుటితో మాట్లాడుతుంటారు, గీకి ఇచ్చేస్తూ ఉంటారు. ఎంఆర్ఓగా ఉన్నాను. సో అప్పుడు ఈ కేసులో 24 ఏళ్ల కింద ఈ కేసులో న్యాయస్థానం అప్పుడు డాన్గా ఉన్న అబూ సలేము, మోనికా బేడీతో పాటు కర్నూలు ఆర్ఐగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్, ఏఎస్ఐగా ఉన్న వ్యక్తి, వీళ్ళందరినీ ఇక్కడ దోషులుగా నిర్ధారించింది. వాళ్ళకి శిక్షలు కూడా విధించేసింది, వాళ్ళ శిక్షలుగానే అనుభవించేశారు ఆర్ఐకి, ఏఎస్ఐకి, వీళ్ళందరికీ. ఎందుకంటే ఇందులో వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ పాత్ర ఉంది అని అయిపోయింది. అప్పుడు కృష్ణమోహన్ రెడ్డిని దీంట్లో ఒక సాక్షిగా ఉన్నారు అంతే. అప్పుడు కర్నూలు ఎస్పీగా సీతారామాంజనేయులు ఉన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు వీళ్ళు అప్పుడు ఆ వ్యవహారం జరిగింది. అప్పుడు అక్కడ ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఎస్పీగా సీతారామాంజనేయులు ఉన్నారు. ఏందో వీళ్లకు ముంబై నటులకు మళ్ళీ జత్వాని ఫోటో పెట్టి, మోనికా బేడి ఫోటో పెట్టి వాళ్ళకు బలి లింకులు దొరుకుతాయి. ఏం కథనం, అసలు కథనం కాదు, సంబంధం లేదు, ఇంకేం లేదు, ఊరకే ఒక వార్త ఫ్రంట్ పేజీ. మర్చిపోయారు ఇంకా. అప్పుడు ఎస్పీగా సీతారామాంజనేయుల వరకే ఆపేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అది కానీ రాసేటే సరిపోయారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అది రాయలేదు, ఎందుకు మర్చిపోయినట్టున్నారు. అట్లా రాయరు. ఇంకా నయం అప్పుడు ఏమంటారు ఆర్డీఓగా ఎవరున్నారు, అప్పుడు కలెక్టర్గా ఎవరున్నారు, అప్పుడు ఎస్పీగా ఎవరున్నారు రాశారు, కలెక్టర్గా ఎవరున్నారు రాయలే. బహుశా వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో, లేకపోతే జగన్కి సన్నిహితులు అని చెప్పి ఎవరు రాశారు. ఇంకా నయం బెంగళూరు నుంచి దీన్ని నడిపించినది జగన్ అని రాయలే. అసలు కథనమే ఇది ఏమీ సంబంధం లేదండి. ఊరికే వాళ్ళు ఇప్పుడు వార్తల్లో ఉన్నారు కదా. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్, వీళ్ళు అక్కడ ఎస్పీగా ఉన్నారు, వీళ్ళు ఎంఆర్ఓగా ఉన్నారు, వీళ్ళకి సంబంధం లేదు, ప్రమేయం లేదు. న్యాయస్థానంలో దోషులను శిక్షించేసి అంతా అయిపోయింది. ఇప్పుడు కథనం ఎందుకంటే వాళ్ళ మీద అసాసినేట్ చేయాలి, బురద చల్లాలి, విషయం చెమ్మాలి. బా ప్రపంచంలో ఏ రాక్షస శక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తించవండి. నిజంగా ఏ రాక్షస శక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తించవు వీళ్ళలాగా. అని ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం రా బాబు మనం. ఎలాంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే, అది రాసింటే సరిపోయేది కదా.
అది రాయకూడదు కదా, రాయొచ్చా? ఏమో వాళ్ళకే తెలియదు, మనకే తెలుసు. నయం ఇక రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉంటే రాసేవాళ్ళు. ఎంఆర్ఓ ఏనుండే, ఎస్పీగా ఏనుండే, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉండే అని చెప్పి అది కూడా రాసేవాళ్ళు. అప్పుడు లేదు, చంద్రబాబు గారు ఉన్నారు కదా, సో రాయలేరు. చి 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 చి